కోరుచున్నాం. అమ్మా అందరూ జెండాలు మన కార్యకర్తలందరూ కూడా వ్యాన్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. వ్యాన్ ముందుంటే త్వరగా ప్రచారం చేసుకుంటే మన వార్డు అమ్మ సోదరి వాళ్ళందరూ ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ ప్రచారాలు చేస్తారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల యొక్క అమూల్యమైనటువంటి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. షాపుద్దీన్ గారిని గెలిపించాలంటూ మన 27వ వార్డులో మన అమ్మ పద్మమ్మ మన శాసనసభ్యురాలు పర్యటిస్తున్నారు. కావున 50 మంది కార్యకర్తలు ప్రజలు అభిమానులు విధిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మన హరిజన గిరిజన మంది ప్రజల యొక్క కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. వాహనాలు కూడా కార్యకర్తలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. अपना गवर्नमेंट आया है नहीं हमें ప్రజాయాత్రలో పాల్గొని షాపుద్దీన్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇచ్చేసేటువంటి సోదరి వాళ్ళందరూ కూడా వ్యాన్ ముందు నడవలసిందిగా వెనుకున్నటువంటి కార్యకర్తలు సోదరి వాళ్ళందరూ ముందు నడవలసిందిగా కోరుతున్నాం. షాపుద్దీన్ గారిని కాంగ్రెస్ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్న యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి. అమూల్యమైనటువంటి టయాన్ని మీకు కేటాయించారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ఇంకా కొన్ని ఓట్లు అభ్యర్థించే అవకాశం ఉందని అవకాశాన్ని పన్ను పన్ను అన్న ఓట్లు కొద్దిగా ముందుగా కూర్చున్నా ఎన్నుకున్నటువంటి మహిళా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ముందుకు రండమ్మా. ర్యాలీని త్వరగా నడిపించండి. ఇంకా మన కొంతమందిని అభ్యర్థించడానికి అవకాశం ఉంటుంది. కార్యకర్తలు దయచేసి ర్యాలీకున్నటువంటి పనులు ఉన్నటువంటి తప్పించాల్సిందిగా కోరుచున్నాం. పోటీ చేస్తున్న మన షాపుద్దీన్ గారి యొక్క ఎన్నికల కొట్టు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన విలువైనటువంటి ఓటును ముద్రించి అఖండ మెజారిటీతో మన షాపుద్దీన్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. మన నియోజకవర్గ ఆశాజ్యోతి మన ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పట్టిస్తున్నా పంచుకోవాల్సిందిగా కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి
పెద్దలు హస్తం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో షాబుద్దీన్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. వెనకున్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్డు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అందరికీ తెలుసు. మీరందరికీ గతంలో ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్ లేకుండే. అప్పుడు సార్తో నేను ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ శాంక్షన్ చేయించుకొని దరిదాపు అన్ని రోడ్లు మనం కాంగ్రెస్ హయాంలో వేసినాయి. ఈ వార్డులో మొత్తం పక్క బజార్తో కలిపి మొత్తం 16 బోర్లు వేసినాం మనం. నీళ్ళకి బాగా ఇబ్బంది ఉండే. ఇంకోటి బాగా ఉండే అప్పుడు హైమానంద్ అని ఒక ఏ ఉండే నా ఫ్రెండ్, ఆయనను పట్టుకొచ్చి దరిదాపు బాబుగారి తోట ఉండే, ఇదంతా బాబుగారి తోట. అక్కడ నుంచి లైన్లు ఆపించుకొని ట్రాన్స్ఫారాలు వేపించి అందరికీ వోల్టేజ్ ప్రారంభించినాం. అప్పుడు సరే ఏ పని చేసినా సరే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, అయినా సరే ఎవ్వరికి ఒక ఇల్లు రాలే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మేము శాంక్షన్ చేసిన ఇల్లే చింతల నరసింహరావు వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ అందరు కట్టుకున్నారు. ఇప్పుడు కూడా మనకు అధికారం ఉన్నది. అమ్మ పద్మమ్మ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. షాబుని ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ట్రాన్స్ఫర్ కూడా నేను ఉన్నప్పుడు ఇప్పించిందమ్మా. అప్పుడు అంతా లో వోల్టేజ్ ఉండే. అయితే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటేమ్మా, మీరందరూ హస్తం గుర్తుకి ఓటేసి మన షాబుని మంచి మెజార్టీతో గెలిపించాలా. మీకు భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో మనదే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీకు పెన్షన్లు కానీ ఇళ్ళు కానీ మిగతా ఏ బాధలు ఉన్నా సరే అన్ని తీరుతాయి. మన అమ్మ మాట అంటే మాట మీద కట్టుబడి ఉండేవారు. వీళ్ళు వేరే వాళ్ళ లెక్క మాట చెప్పి తప్పించుకునే వాళ్ళు కాదు. దయచేసి రిక్వెస్ట్ చేసిన అందరికీ నేను అందరూ హస్తం గుర్తుకు ఓటేసి మన షాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. सबको आदाब और అందరికీ కూడా నా నమస్కారం. పోయినసారి నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను. ఎప్పుడు షాబు వాళ్ళ ఎలక్షన్స్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున షాబు నిలబెడితే మీరు ఎంతో నిజంగా ఈ వార్డుకు నేను ఎక్స్ట్రా స్పెషల్ నిధులు తీసుకొస్తా. ఎందుకంటే నేను ఎమ్మెల్యే లేనప్పుడే, నేను ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆడ ప్రభుత్వం కూడా లేదు. అయినా కానీ ఈ వార్డులో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటేసి ఆనాడు షాబుని గెలిపించినందుకు కనీసం దానికోసమన్నా నేను ఈ వార్డుకి రుణపడి ఉంటా. ఆ రోజు నా ఓడిపోయిన ఎమ్మెల్యే వార్డ్ మెంబరు హస్తం గుర్తు మీద వార్డ్ మెంబర్ గెలిచిందంటే మీరందరు కలిసి గెలిపించినందుకు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు కానీ ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యేగా నా పేరు కానీ మీరందరూ పెద్దగా చేసిన దానికి నేను మరొకసారి सबको मैं शुक्रिया अदा करना चाह रही हूँ. इस बार अभी आपके लोगों के वजह से మీ అందరి వల్ల మీరు మళ్ళీ మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. మన ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఈసారి మీరందరూ ఎప్పుడు ప్రభుత్వం లేకుండే ఎమ్మెల్యే లేకున్నప్పుడే మీరు కాంగ్రెస్ గడ్డగా నిరూపించి ఈసారి నేను అనుకుంటున్న బహుశా మన ఎమ్మెల్యేగా మీరు నేనున్నా హస్తం పార్టీ నుంచి మన ప్రభుత్వం ఉన్నారు, మన మంత్రులు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈసారి నేను అనుకుంటున్నా బహుశా మీ ప్రేమ చూసి కోదాళ్ళలో 33 వార్డులు మనకు ఏకగ్రీవం చేసిండ్రు ప్రజలాడ. అది వేరే నిలబడియాలి. ఇంకా 32 వార్డులు మిగిలినాయి. బహుశా 32 వార్డులలో ఇక్కడ ఎవరు పోటీగా నిలబడ్డా కూడా ఏకగ్రీవంగా రిజల్ట్ షబ్బుబాది హైయెస్ట్ మెజారిటీ మీరు తెప్పిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. कितने वोट है इसमें 1720. అందులో ఒకరిద్దరు ఇండిపెండెంట్ చేసిండ్రు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ బహుశా వేస్తారేమో,
1700 ఓట్లు షబ్బూబాయ్ ఖాతాలో, హస్తం గుర్తు ఖాతాలో మీరందరూ వేస్తారు అని मेरे को पूरा नमकम है, क्योंकि परसों ही अपना ही बच्चा जरा कफा होके उस तरफ टीआरएस में जाके खालिद भाई उधर जाके वहां से टिकट लेके आए। अपने को कोई दुश्मनी नहीं है खालिद भाई से, पर शब्बू जब गवर्नमेंट नहीं था आप लोग जिताए सो है, उतना काम करा जितना भी हो दो, थोड़े रोडा थोड़े ड्रेनेजा जो भी है ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు శాంక్షన్ చేసి కొంచెం కొంచెం రోజు చేసినాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను, మన ప్రభుత్వం లేదు. అందుకని పోయినసారి మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు ఈసారి కూడా షబ్బుబాయిని పూర్తి స్థాయిలో గెలిపించి పంపియండి. నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మన ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, భట్టి గారు కానీ ఈ వార్డుకి ఎక్కువ నిధులు మరి गरा बोल रहे, ड्रेनेज बोल रहे, अभी आप लोग एमएलए को मेरे को जिताए. अब आप जिताने के लिए మీరందరూ గెలిపిస్తే ఎమ్మెల్యేగా అయితే మన ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యేగా ఈ కోదాడ నియోజకవర్గానికి దాదాపు 1100 కోట్లు తీసుకొచ్చి నేను వస్తా శాంక్షన్ చేయించి పెట్టినాం. మీరు ఈ ఓపెన్ కాల్వలు చూస్తున్నారు కదా, ఈ డ్రైనేజ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మన బట్టి విక్రమార్క కానీ 400 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇవన్నీ పైపులు అవుతాయి, దీని మీద సాఫ్ రోడ్ అవుతుంది. మొత్తం కోదాడ టౌన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మేము ఆల్రెడీ పనులు మొదలు పెట్టినాము. ఇక్కడ మన 30 పడకల హాస్పిటల్ కి, దాన్ని 100 పడకల హాస్పిటల్ కు కూడా శాంక్షన్ చేయించిన నిధులు, అక్కడ పనులు మొదలైనాయి. మీరందరూ ఎప్పుడన్నా అటు పోతే చూడండి, పెద్ద హాస్పిటల్ పెరుగుతుంది. మన లేడీస్ కి కానీ ఎవరు కానీ స్కాన్ మెషిన్ 3 కోట్లు పెట్టి స్కాన్ మెషిన్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో తెరవడం జరిగింది. దాంతో పాటు హస్తం గుర్తు పవర్కి వచ్చినాక మనందరి ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు వాడుతున్నా మీకు బిల్లు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అది. మరి ప్రభుత్వంలో లేనప్పుడే మీరు షబ్బుబాయ్ మీద ఇంత నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద ఇంత నమ్మకం మీరు పెట్టి గెలిపించినప్పుడు, కాంగ్రెస్ పార్టీగా మనం ప్రభుత్వంలో ఉండి మీ ఎమ్మెల్యేగా మీరు ఎంత నమ్మకం పెట్టాలో మీకు తెలుసు. ఇండ్లు ఇప్పుడు బెహన్ ఇక్కడ ఇండ్లు అడిగింది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు శాంక్షన్ చేస్తుంది. ఈ ఎన్నికలు కాగానే షబ్బుబాయ్ के पास आप उनको जिताओ, पूरा लिस्ट लिखाओ, ఎవరెవరైతే అర్హులో ఈ మొత్తం ఈ 3 ఏళ్ల లోపు ప్రతి ఇంటికి తప్పకుండా ఇండ్లు ఇస్తాము. స్థలాలు లేని వాళ్లకు స్థలం కూడా చూసి వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తామని కూడా ఇల్లు కట్టుకోవడానికి చెప్తున్నాం. సో దయచేసి మీరందరూ నమ్మకం పెట్టుకోండి. ఒక్క ఓటు కూడా मेरा फुफेरा है, भाई है, खाला का बच्चा है, ये है वो है बोल के వేరే పార్టీల వాళ్ళకు వేయకండి. ఎందుకంటే చెప్తున్నా 35కు 35 వార్డులు, 3 వార్డులు అయితే జనాలు అక్కడ అమ్మ మాకు ఎవరు వేరే రావద్దు మీ పార్టీకి అని ఏకగ్రీవం చేసి డిక్లేర్ కూడా చేసిండ్రు. 3 మీరు కూడా అట్లాగే డిక్లేర్ చేసి ఓట్లంతా ఒకటే సైడ్ వేస్తే దీంతో ఏమవుతుంది అమ్మ 35 వార్డులు ఉన్నాయి కదా, మనకు అధిక వార్డులు వస్తే 1-2 వాళ్ళకు వస్తే ఏమవుతుంది అమ్మ అని మీరు అడగొచ్చు. ఒక్క వార్డు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర గుర్తులకు కానీ ప్రమాదకరము. నేనేమో నిధులు తెచ్చిన రోడ్లకి, డ్రైనేజ్లకి, హాస్పిటల్కి, షాదీఖానాకి, ఈద్గాకి మొత్తం ఇంకా లిస్ట్ పొడుగుంది. ఫయాజ్ భాయ్ ఫిర్ కల్ బయటకి దిఖాతే ఎన్ని తెచ్చినా కూడా అవన్నీ శాంక్షన్ చేసుకొచ్చి ఉన్నా. ఈ 2 ఏళ్లలో మనము అవి నిర్మాణం చేసుకోవాలి. 35 వార్డ్ మెంబర్ల ఒక్కడు కూడా అవతల పార్టీ వాడు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? క్యా కర్తే? ఖరాబ్ కర్తే, క్యా భీ నహీ, ఖరాబ్ కర్తే ఇచ్ కర్తే. మన నిధులు రావద్దు, ఎమ్మెల్యే గారికి పేరు రావద్దు, ఇది రావద్దని నియోజకవర్గం మనం ముఖ్యంగా కోదా టౌన్ కి దాదాపు 5 + 6 600 కోట్లు తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం ఉంది,
వేరే పార్టీ గుర్తు వాళ్ళు ఇంకెవడో వస్తే దయచేసి నమ్మకండి. మీరు 35కు 35 వార్డులు నా చేతిలో పెట్టకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన నిధులన్నీ మురిగిపోతాయి. ఎందుకంటే అందరు తీర్మానం ఇవ్వాలి, ఒకటే మాట మీద ఉండాలి. ఎవడోడు వేరే పార్టీ మీద వస్తే వాడు పని రావద్దని, వానికి రాలేదని, ఆ మేడంకు మంచి పేరు రావద్దని ఏదో ఒక క్వైరీ పెట్టి గందరగోళం చేస్తే మనం ముందుకు పోలేం. ఒక పెద్ద మంచి కుండ అన్నం కొట్టినాక వాడు ఎవడైనా ఒక్క మురిగిపోయిన అన్నం ముక్కలు లేస్తే మొత్తం పాడవుతుందా లేదా? అన్నం తినలేం. ఇప్పుడు తినడానికి మనం తయారు చేసి పెట్టినాం, నిధులు తీసుకొచ్చినాం. నాకు 35కు 35 కౌన్సిలర్లు మాకు ఇవ్వండి. మీరు दूसरे वार्डा में भी फिरो, कौन अपने लोग है क्या है बोल के ये పొలిటికల్ వార్ చల్ రా. గుర్తు మీద నడిచే ఓటు ఇది. ప్రభుత్వం ఎవరిదైతే ఉందో ఆ గుర్తుకే ఓటు పడితేనే మనకు వాళ్ళు నిధులు ఇచ్చి ఇక్కడ నిర్మాణం చేయడానికి మనకు ఆస్పదం ఉంటుంది. తప్పకుండా మీ అందరినీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను. నేనైతే ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే గతంలోనే మీరు గెలిపించారు, ఈసారి తప్పగా గెలుస్తారని నేను పూర్తి నమ్మకంతో. మొదటిగా రాగానే అమ్మవారి గుడిలో, మన గ్రామ దేవత అమ్మవారి గుడిలో నేను మన పేపర్లు పెట్టి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరినా. शब्बू भाई बोले अम्मा लास्ट टाइम इधर रिच बोल के मीटिंग लगाए, मैं जीता. ये सेंटिमेंटल है, इधर रिच स्पीच देना बोले तो मैं दे रही हूँ. इंड्लू पक्का ఎందుకంటే విను 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 తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదం దువా నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. गली गली में खून है,